ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది ఆకలితో ఉన్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ప్రార్థన. కొంతమందికి పరీక్ష, ఉపవాసం ఉండాలా అని. హల్లెలూయా. కొంతమందికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని కదా. మీ అందరికీ కూడా ఏం ఆశ అంటే దేవుని సన్నిధిలో ఇక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనే ఆశతో మీరందరూ కూడా వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం ఈరోజు 3వ రోజున మనము ప్రవేశించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ప్రార్థనలో మనమందరూ కూడా ఏం చేయబడతామంట? దేవునికి దగ్గర చేయబడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనలోనే మనము దేవునికి దగ్గర చేయబడడం కాదు, కానీ అయితే 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మనం ఎలాగ ఉండాలంట? దేవునికి మనం దగ్గరగా ఉండలాగున ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆసక్తి యొక్క 40 రోజులు మాత్రమే కాదు, మన జీవితాంతం కూడా మనం ఏం చేయాలంట? ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజుల్లోనే మన ఉపవాస ప్రార్థనల్లో మనం విజయం పొందడం కాదు, కానీ అయితే మన జీవితంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మన వ్యక్తిగత జీవితాలు మనం ఏం పొందుకోవాలంట? అన్ని విషయములలో విజయాన్ని పొందుకునేవారుగా ఉండాలి. సాతానును జయించడానికి, అన్నిటిని జయించడానికి మనం ఏం కావాలంట? శక్తిమంతులు మనం కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఒక ఆచార సంబంధమైన ఉపవాస ప్రార్థన కాదు. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన ఉపవాస ప్రార్థనగా మీరు గ్రహించాలి కదా. ఆచార సంబంధంగా 40 రోజులు మా పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన పెడతారని, ఆచార సంబంధంగా ఉపవాస ప్రార్థన చేస్తే దాని వలన ఏమీ ఉపయోగం లేదు, కానీ ఆత్మ సంబంధంగా మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మనము చేస్తే నిజముగా మీ జీవితాలలో, మనందరి జీవితాలలో గొప్ప విజయాన్ని మనము చూచేవారుగా మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకు ఆధారంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అనగా దేవుని వాక్యము మరి చెప్పుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఏమంటే చెప్పండి? ఆయన ఎక్కువ కృప. హల్లెలూయా. ఆయన యొక్క అధికమైన కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికంట ఆ ఎక్కువ కృప, ఆ యొక్క అధికమైన కృప? దీనులకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ ఉపవాస ప్రార్థనలో మనము దీనులుగా ఉంటున్న మనందరికీ కూడా దేవుడు ఏమనుగ్రహించబడుకున్నా అంట? కృపనే కాదు, ఎక్కువ కృపను దేవుడు అనుగ్రహించేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనము ఎలాగ ఉండాలంట? మనము దీనత్వము కలిగిన వారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. మన జీవితంలో అన్నీ పక్కన పెట్టి నేను ఉపవాసం ఉంటాను అంటే దానివలన ఎటువంటి ప్రయోజనము లేదు. హల్లెలూయా. అన్నీ పక్కన పెట్టి అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానికి లోబడకుండా ఏదో మన సమస్యలు నుంచి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము వలన ఏమాత్రం ఉపయోగము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మన జీవితంలో మరి అన్నీ కూడా పక్కన పెట్టాలంటే ఏం పక్కన పెట్టాలి? లోకాన్ని పక్కన పెట్టాలి. హల్లెలూయా. లోకాశలను పక్కన పెట్టాలి.
దేవునికి అయిష్టకరమైన జీవితాలను ఏం చేయాలంట? పక్కన మనము పెట్టాలి. పక్కన పెట్టాలంటే దాన్ని మళ్ళీ దాన్ని తీసుకోకూడదు. పక్కన పెట్టిన దాన్ని ఏం చేస్తారు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 40 రోజులు పక్కన పెట్టి 41వ రోజు తీసుకోవడం కాదు. హల్లెలూయా కదా. అన్నిటిని కూడా ఏం చేయాలంటే పక్కన పెట్టాలి. కొంతమంది 40 రోజులు అన్నీ పక్కన పెడతారంట. హల్లెలూయా కదా. ఇక మన క్రైస్తవులు కూడా లెంట్ డేస్ అని చేస్తారు. 40 రోజులు మరి శ్రమల దినాలని చేస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరి 40 రోజులు శ్రమల దినాలు గడిపిన తర్వాత ఆయన సిలువకు వేయబడ్డా? 40 దినములు ఆయన శ్రమ దినాలు గడిపిన తర్వాత ఆయన సిలువకు వేయబడ్డా? హల్లెలూయా లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడంట యేసు ప్రభు? బాప్తిసము తీసుకున్న తర్వాత మరి ఆత్మచేత అరణ్యమునకు కొనిపోయబడిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారంట? 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, రాత్రింబవళ్ళు ఆయన ఏం చేశారంట? ఉపవాస ప్రార్థనలు మరి చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తుంటున్నాం కదా. ఇక ఉపవాస ప్రార్థనకు మాదిరి ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆ మాదిరిని మనం చేయాలంటే మరి నేను అనుకుంటా ఉన్నాను, మరి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మరి బాప్తిసము తీసుకున్న తర్వాతనే అనేకులను సాతానుడు శోధించేవాడుగా మరి ఉంటున్నాడంట. ఎవరిని? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాతనే సాతానుడు ఏం చేస్తాడంట? మరి శోధించేవాడుగా మరి ఉంటాడు. హల్లెలూయా కదా. బాప్తిసం తీసుకున్నప్పుడు అనేకమైన తీర్మానాలు మనం చేసుకుంటాం కదా. చావైనా బ్రతుకైనా నేను యేసుక్రీస్తు ప్రభుకు సాక్ష్యంగా నేను జీవిస్తాను, ఇంకా లోకానుసారమైన జీవితం నేను జీవించను, ప్రభువుకు ప్రతిష్ఠిత చేసుకుని నేను జీవిస్తాను అని మరి చెప్పడం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. తర్వాతనే స్టార్ట్ అవుతుందంట ఏంటి? శోధన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ మరి ఉంటా ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. మరి ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో మనం ముందుకు సాగవలసి ఉంది. మరి ఉపవాస మరి ప్రార్థనలో మరి వాక్యంలో మనం ముందుకు సాగుదాం. మరి ఈ సమయంలో మరి దేవుడు ఎవరికి ఎక్కువ కృప చూపిస్తాడంట? దీనులకు ఎక్కువగా ఆయన కృప చూపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ సమయంలో మరి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ విమోచకుడును మీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎవరితో మాట్లాడుతున్నాడంట? నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆనాడు మరి ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో నాతో మనతో ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీకు ప్రయోజనము కలుగున్నట్లు, నీకు ఏమి కలుగున్నట్లు? ప్రయోజనము కలుగున్నట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేదును. హల్లెలూయా కదా. మనకు ప్రయోజనము కలగాలనేది దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ఆశయం. హల్లెలూయా కదా. ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకులుగా మరి ఉండాలి. హల్లెలూయా అనగా ఆశీర్వదించబడిన వాళ్ళుగా
మరి ఉండాలి, దీవించబడిన వారుగా మరి ఉండాలి, లాభకరముగా మరి ఉండాలి. హల్లెలూయా అన్నదే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా కదా. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడు నేనే నీకు ఉపదేశము చేయుదును. హల్లెలూయా దేవునికి స్తోత్రం కదా. దేవుడు ఈరోజు ఆయన మనకు ప్రయోజనం కలిగినట్లు దేవుడు మనకు ఉపదేశం చేసేవాడుగా ఉన్నాడు. ఉపదేశం చేస్తున్నప్పుడు ఎంతమంది వినడానికి మనం సిద్ధంగా ఉన్నామో? సిద్ధంగా ఉన్నారు అందరూ? హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఆయన ఉపదేశము చేసినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాటలను వినిన వారికి ఏం కలుగుతుందంట? ప్రయోజనము కలిగేదిగా మరి ఉంది. హల్లెలూయా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనకు నీవు వస్తూ ఉన్నావు. దాన్ని బట్టి నీకేం కలగాలి? ప్రయోజనం కలగాలి. 40 రోజుల ఉపవాస ప్రార్థనకు వచ్చి మరి నీవేమి పొందుకోకపోతే నీకేం ప్రయోజనము? హల్లెలూయా దేవునికి స్తోత్రం కదా. ప్రయోజనము కలుగువారుగా మనం ఉండాలి. నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన పోయాను, నా కుటుంబంలో నా దేవుడు అద్భుతం చేశాడు, నా యొక్క వ్యక్తిగత జీవితంలో నా దేవుడు ఈ అద్భుతము చేశాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ అద్భుతం జరిగింది? హల్లెలూయా దేవునికి స్తోత్రం. నేను నా దేవుని యొక్క మాటను నేను విన్నాను, నా దేవుని యొక్క ఉపదేశాన్ని నేను విన్నాను. అది నాకేం చేయబడింది? ప్రయోజనకరంగా చేయబడింది, అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఎవరికి? నాకి, నా కుటుంబానికి. హల్లెలూయా నాకి, నా కుటుంబానికి, నా సంఘానికి ఏమంటమ్మా? ప్రయోజనకరము. హల్లెలూయా దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశము చేయుదును అని అంటాడు. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా దేవునికి స్తోత్రం కదా. మనము నడవలసిన త్రోవ మనకు తెలియదు, తెలుసా? హల్లెలూయా మనము నడవవలసిన త్రోవన దేవుడు ఏం చేస్తాడా? మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. అందును బట్టి దావీదు మహారాజు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం కదా. యెహోవా నా కాపరి అంటే, ప్రభువా నీవు నా కాపరి, నేను నీకు గొర్రెను అని అర్థం. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నేను నీ స్వరాన్ని వినేవాడుగా నేను ఉన్నాను కదా. గొర్రెలు ఎవరి స్వరాన్ని వింటాయి చెప్పండి? కాపరి స్వరాన్ని వింటాయి. హల్లెలూయా కదా. గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి. కాపరి స్వరము వినినప్పుడు కాపరి నడిపించిన విధముగా గొర్రెలు ఏం చేస్తాయంట? నడిచేవిగా మరి ఉంటాయి. హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగుగాక కదా. దేవుడు అంటున్నాడు ఈరోజు, నా ప్రియ బిడ్డలారా, మీరు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును. హల్లెలూయా కదా. దేవుడు మనం నడవలసిన త్రోవల్లో మనల్ని నడిపించాలంటే మొట్టమొదటిగా మేము ఏమి వినాలి? ఉపదేశాన్ని వినాలి. హల్లెలూయా ఆయన మాటను మనం వింటే, హల్లెలూయా ఆయన ఏం చేస్తాడంట? నీవు నడవవలసిన త్రోవను కదా. మనము నడవవలసిన త్రోవలో ఆయన మనలను నడిపించేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా ఆయన నడిపిస్తే మన జీవితంలో ఏ విధంగా ఉంటుందంట? అది ప్రయోజనకరముగా మరి ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా మరి ఉండేదిగా ఉన్నది. హల్లెలూయా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో దేవుడు మీ అందరి జీవితాలలో అన్ని విషయములలో నా దేవుడు వర్ధిల్ల జయ్యునుగాక. విశ్వసిస్తున్న వారందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీవు నన్ను నడిపించుము నాయన, నీవు నడిపించినట్లుగా నేను నడుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అందరూ చెప్దామా? ప్రభువా నేను నీ ఉపదేశమును వింటాను, ప్రభువా నీవు నడిపించిన విధముగా నేను నడుస్తాను. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధముగా మనము మరి తీర్మానము చేసుకున్నప్పుడు, హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఆ విధంగా ఉండడానికి ఆసక్తితో
మనము ఉన్నప్పుడు. ఆ విధముగా మనము దేవుని మీద ఆధారము కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చి మీకు ఏం కలుగుతుందంట? ప్రయోజనము కలుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. పిల్లోళ్ళు మరి బుక్కులు స్కూలుకు తీసుకుని వెళ్ళిపోయి క్లాసులో కూర్చొని వస్తే వెళ్ళాము. ఏం నేర్చుకున్నావురా అంటే వాడు నేర్చుకుంది చెప్పితే వానికి ప్రయోజనం, అవునే కదా. ఏమో చెప్పినారు మర్చిపోయినాను అంటే ఏం ప్రయోజనము? హల్లెలూయా. అట్లాంటి వాళ్ళకి ఏదైనా మరి ఎన్ని మార్కులు వస్తాయి? విన్న వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి? మంచి మార్కులు వస్తాయి. హల్లెలూయా. ఇంకా బాగా విన్న వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయంటే 100కి 100 మార్కులు వస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఏమి వినని వాళ్ళకి ఏమొస్తాయంట? గుడ్డు సున్నా మరి వస్తుంది. హల్లెలూయా. ఏమైనా ప్రయోజనం ఉంటుందా? రే, నీకు ఇంత ఫీజు కట్టి నేను నీకు స్కూల్ పంపిస్తున్నాను, ఇంత కాలేజీ ఫీజు కట్టి నేను పంపిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు పంపిస్తున్నాను? నిన్ను ప్రయోజకుడుగా నీ ఉండాలని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ప్రయోజకుడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? కాలేజీలో చెప్తున్న పాఠాలే కానీ, స్కూల్లో చెప్తున్న మరి పాఠాలే కానీ విద్యార్థి చక్కగా వింటే వాడు ఏమైపోతాడంట? ప్రయోజకురాలుగా చేయబడేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, దేవుని ఉపదేశమును విని మరి మనం నడవలసిన త్రోవల్లో ఆయన నడిపించినప్పుడు, ఆ నడిపింపు ప్రకారముగా మనం నడిచినప్పుడు మనకి ఏం కలుగుతుందంట? ప్రయోజనము కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం చూద్దాం. మొట్టమొదటి ప్రయోజనము మరి న్యాయాధిపతుల గ్రంథం 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 26వ వచనం. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మనం చూస్తున్న ఉపవాసం అనేది ఎక్కడ ప్రారంభమైందంట? ఈ న్యాయాధిపతులు 20వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తున్నాం. మరి అప్పుడు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడినవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా కదా. ఇక ఇశ్రాయేలీలు బెన్యామీను ఎదుట చిత్తుగా ఓడిపోతూ మరి ఉంటున్నారు. ఇక్కడ ఒక ఘోరమైన కార్యము జరిగింది. మరి లేవిని యొక్క ఉపపత్నిని మరి ఒకరోజు రాత్రి లేవీయుడు మరి ఆయన ఉపపత్ని మరి చీకటి అయిందని చెప్పేసి ఆ యొక్క బెన్యామీను ప్రాంతంలో గుడారము వేసుకొని అక్కడ ఉన్నప్పుడు అక్కడ బెన్యామీనుడు వచ్చి మరి ఏం చేస్తున్నాడంట? మరి ఆ యొక్క లేవీని యొక్క భార్యను ఆ భార్యను చనిపివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో మరి ఆమె చనిపోయినప్పుడు అక్కడ బెన్యామీనులకు అందరికీ కూడా మరి ఈ విషయం చెప్పినప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఈయన పక్షముగా ఎవరు కూడా మాట్లాడడం లేదు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే బెన్యామీనులు పిలిచి మరి వానికి ఏం చేయాలి? దండన చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆ బెన్యామీనులు ఏం చేశారు? మన ఇంటి వాళ్ళని మనం ఏమన్నా శిక్షిస్తామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెన్యామీనులు ఏం చేస్తున్నారంట? ఆ బెన్యామీను గోత్రం వాళ్ళందరూ కూడా వానికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క కీడుని గురించి వాళ్ళు ఏమాత్రం కూడా ఏం చేయడం లేదు, మరి ఏం మాట్లాడడం లేదు. మరి ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే మరి ఆ యొక్క లేవీయుడికి న్యాయం జరగాలని మరి అనేక రకాలుగా మాట్లాడినా వారు ఏం చేయలేదంట? మరి వారు ఒప్పుకోలేదు. వారు అన్యాయాన్నే ప్రేమించారు కానీ న్యాయాన్ని వాళ్ళు
ప్రేమించలేదు. ఆ సమయంలో జరిగిన సంగతి ఏమంటే ఇజ్రాయెల్ ప్రజలు బెన్యామీను మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఏం జరగాలి? ఇజ్రాయెల్ ప్రజలు గెలిచాలి కదా. ఇజ్రాయెల్ ప్రజలు మరి ఓడిపోతూ ఉన్నారు. అనేక మంది హతమార్చబడిన వారుగా మరి ఉంటా ఉన్నారు. భయంకరమైన శ్రమ వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే మరి ఒక తీర్మానాన్ని చేసుకున్నారు. ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకు చూస్తున్నాం, వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇజ్రాయెల్ అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధికి అర్పించిరి. హల్లెలూయా కదా, సమాధాన బలులను అర్పించిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. సమాధాన బలులు ఎందుకు అర్పించాలి? సమాధాన పడ్డానికి సమాధాన బలులు అర్పించాలి. హల్లెలూయా, దేవుని బిడ్డలు దేనిని ప్రీతికరముగా ఎంచాలని మనము మొట్టమొదటి రోజు చూసాము. సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచాలని మనం జకర్యా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. సమాధాన బలులు, ప్రభువా ఎందుకు ఈ అపజయము మాకి? హల్లెలూయా అని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వాళ్ళు సమాధాన బలులు అర్పించారు. హల్లెలూయా, తమను తామును తగ్గించుకున్నవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ సమయంలో 35వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనులలో 25,000 మంది 100 మంది మనుషులను చంపిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఏమి జరుగుతుంది? ఉపవాస ప్రార్థన వలన ప్రయోజనం ఏమి జరుగుతూ ఉందంట? శత్రువు మీద జయం జరుగుతూ ఉంది. దేవుడు శత్రువు మీద జయం ఇస్తూ ఉన్నాడు. అన్యాయం మీద జయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎప్పటికీ న్యాయం ఎదుట అన్యాయమో నిలవలేదు. కొంతకాలం ఏం చేయవచ్చు అంట? అన్యాయమే గెలిచవచ్చు. మనం అనుకుంటాము, అయ్యో మాది ఏది కూడా తప్పు లేదు అన్న కూడా మా మీదనే నిందలు అవమానాలు వస్తున్నాయని చెప్పేసి మనం అనుకుంటా ఉండొచ్చు. హల్లెలూయా. అయితే మన ప్రార్థనలు ఏం చేస్తాయంటే మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా కదా. న్యాయం ఎదుట అన్యాయమో ఎప్పటి కూడా నిలవలేదు. కొద్ది కాలం నిలవచ్చేమో కానీ అది శాశ్వత కాలము నాశనము చేయబడేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అయితే మన జీవితంలో విజయాన్ని చూడాలంటే ఏం చేయాలంట? ఇక్కడ మన ఉపవాసము చేయడమే కాదు కానీ సమాధాన బలులు మనము అర్పించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమాధాన బలులు అర్పించాలంటే ఏంటి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మనము అనేకుల ఎదుట మనం ఎవరితో అసమాధానంగా ఉంటున్నామో వారితో మనము సమాధానంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు శత్రువుల మీద జయమిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. సమస్యల మీద దేవుడు మనకు జయమిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇది మరి మొట్టమొదటి ప్రయోజనముగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ ప్రయోజనం మనం చూద్దాం. మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వచనాలు. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు కాడిమోను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకునిన ఉపవాసము కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి కింద చూస్తుంటున్నాం 7వ వచనంలో, నీ ఆహారము ఆకలిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నట్టు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. అంటే దేవుని బిడలుగా ఉంటున్న వారి జీవితంలో ఏముండాలంట? దాతృత్వం అనేది ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక.
కదా. ఆకలిగిన వారికి మనం ఏం చేయాలంట? ఆహారం పెట్టాలి. ఎవరైనా ఇబ్బందులు ఉంటే మనం ఏం చేయాలంట? మన ముఖం తిప్పుకోకూడదు. మనకు అయ్యింది ఏం చేయాలంట? వాళ్ళకి సహాయం చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దిక్కుమాలిన వాళ్ళు ఉంటారు, బీదలు ఉంటారు, వారిని ఏం చేయాలంట? మనము కనికరించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వస్త్రహీనుడిగా కనబడితే వాళ్ళకి ఏం చేయాలంట? వస్త్రాల్ని మనము ఇవ్వాలి. ఇది కూడా ఉపవాసములో ఒక భాగముగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి అమెరికా అధ్యక్షుడు, మొట్టమొదటి మరి అధ్యక్షుడు మరి ఎవరంట? అబ్రహాం లింకన్ గారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భయంకరంగా మరి వర్షం వస్తూ ఉందంట. ఒక ముసలివాడు ఏం చేస్తా ఉన్నాడంట? మరి గడగడ వణుకుతూ మరి ఒక మూలన మరి ఉన్నాడంట, వణుకుతా ఉన్నాడంట. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క అమెరికా అధ్యక్షుడుగా ఉంటున్న అబ్రహాం లింకన్ గారు చూచి కనికరపడ్డాడంట. ఏం చేశాడు? కనికరపడి, ప్రెసిడెంట్కు ఉంటున్న మరి షూట్ ఏ విధంగా ఉంటుంది? ఎంత ఖరీదు ఉంటుంది? అది సామాన్యమైనది, అది కొన్ని వేల రూపాయలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఆ వ్యక్తిని కనికరించి ఏం చేశాడంట? ఆయన కోటును తీసి ఆ యొక్క ముసలివాడు వణుకుతూ ఉంటే వానికి కప్పాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాత్రి వెళ్ళి పండుకునినప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమొచ్చిందో తెలుసా? యేసు ప్రభు వారికి మరి ఆ కోటును కప్పినట్లుగా ఆయన కళను చూసినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించిన వాడుగా ఉన్నంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దిక్కుమాలిన వారిని, బీదలను మనము కనికరిస్తే, వారికి సహాయం చేస్తే మనం ఎవరికి చేసినట్లంట? సృష్టికర్త అయిన దేవునికి మనము చేసినట్లుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మనము ఆహారం పెట్టినప్పుడు, హల్లెలూయా, మనం ఎవరికి చేస్తున్నామంట? సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్నట్లుగా మనం గుర్తించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు మరి అడుగుతా ఉన్నారంట, నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు ఆహారం పెట్టారు, నాకు వస్త్రం లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారు, ఇది నేను దప్పికొన్నప్పుడు నాకు దాహం తీర్చారు అని యేసు ప్రభు మరి చెప్తా ఉంటే, ప్రభువా మేము ఎప్పుడు చేశాము ఏమి అని అన్నప్పుడు ఏమంటారో తెలుసా? ఒక పేదవాడికి, ఒక మరి బీదవాడికి మరి మీరు సహాయము చేసినప్పుడు అది ఎవరికి చేసినట్లా? నాకు చేసినట్లుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల యొక్క జీవితంలో ఏమి కలిగి ఉండాలంటమ్మా? దాతృత్వం కలిగిన వాళ్ళుగా ఉండాలి, కానీ బిగపట్టిన వాళ్ళుగా ఉండకూడదు. హల్లెలూయా. మరి దేవుని బిడలకు ఏముండాలంటే కనికరం ఉండాలి, కానీ కఠినత్వం అనేది ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీవు దాతృత్వం కలిగి ఇచ్చే వ్యక్తిగా నీవు ఉంటావో, హల్లెలూయా, దానికి దేవుడు ఏం చేసేవాడు ఉంటున్నాడంట? నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దానికి దేవుడు నీకు ప్రతిఫలం, బెనిఫిట్, హల్లెలూయా, నీకు ప్రాఫిట్ను దేవుడు ఇచ్చేవాడుగా మరి ఉన్నాడంట కదా. మరి వ్యాపారంలో ఏం కోరుకుంటారమ్మ? అందరూ మాకు లాభాలు కావాలి అని కోరుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. లాభము అంటే ఏంటి? మరి ఆర్థికంగా వారు ఏం చేయాలి? అభివృద్ధి చెందడం అన్నమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ విధముగా మనము సహాయం చేసినప్పుడు ఏమి జరుగుతుందంటే, మన జీవితంలో దేవుడు ఆర్థిక ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము ఉండి వారు ప్రార్థన చేసినప్పుడు బెన్యామీను మీద దేవుడు ఏమిచ్చాడంట? విజయం ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా మనము చూస్తూ ఉంటున్నాం, మనము దాతృత్వం కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు, ఆహారము ఆకలి గురిన వారికి మనం పెట్టినప్పుడు, మరి ఇవన్నీ విషయాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు మనకు కలుగుతున్న ప్రయోజనమో తెలుసా? నీ జీవితంలో ఆర్థికంగా నీవు ఇబ్బంది పడుతూ ఉంటున్నావేమో, హల్లెలూయా, దేవునికి ఆర్థిక ఆశీర్వాదం లేని వ్యక్తిగా నీవు ఉంటున్నావేమో, దేవుడు నిన్ను ఏం చేసేవాడుగా ఉంటున్నాడంట? ఆర్థిక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా
మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి రెండవ ప్రయోజనాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఉపవాసం చేయడం కాదు, ఇవన్నీ కూడా మన జీవితంలో చేయడము. అది ఏమంట, ఇదే కదా యెహోవాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన ఉపవాసం మన జీవితంలో మనం చేయాలి. ఊరికి ఉపవాసం ఉన్నామని మనం ఉపవాసాలు చేస్తూ ఇతరులను మనం కనికరించకపోతే దానివల్ల ఏం ప్రయోజనం? హల్లెలూయా. ప్రయోజనం పొందుకోవాలంటే దేవునికి ఉపదేశం ఏమి చేస్తుందో, దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటను నువ్వేం చేయాలంట, నీవు అంగీకరించే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రభువా, నీవు నడిపించినట్లుగా నేనేం చేస్తానయ్యా, నేను నడుస్తాను అని చెప్పేసి మన జీవితంలో మనం చెప్పినప్పుడు నిజముగా హల్లెలూయా, దేవునికి స్తోత్ర. మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకునేవారుగా మనం ఉంటున్నాం. మూడవదిగా మనం చూసుకుందాం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకుందాం. మరి అలాగున నీవు చేసిన ఎడల, ఈ 7-8 వచనాల్లోనే మనం చూస్తున్నాము. మూడవదిగా, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అలాగూ నువ్వు చేసిన ఎడల నీకేంట, నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు చెప్పినట్లుగా మనం వినినప్పుడు మనకేం కలుగుతుందంట, మరి వేకు చుక్కవలే దేవుని ఆశీర్వాదం మన జీవితంలో మనం చూచేవాళ్ళుగా ఉంటున్నాం. ఆశీర్వాదం మన జీవితంలో అది ఉదయించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. తర్వాత మనం చూస్తూ ఉంటున్నాం, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత నీకేమైతుందంట, శీఘ్రముగా నీకు లభించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు స్వస్థత శీఘ్రముగా లభించాలా, నీకు ఆరోగ్యం శీఘ్రముగా కావాలా అమ్మా? హల్లెలూయా. ఏం చేయాలంట, ప్రేమించు. హల్లెలూయా. దాతృత్వం కలిగి నీవు ఇవ్వు, కనికరించు. నీకేం కలుగుతుందంట, స్వస్థత నీకు శీఘ్రముగా నీకు కలుగుతుంది. నీకు విరోధముగా ఉంటున్న అనారోగ్యం అంతా కూడా నా దేవుడు తీసివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఎవరెవరు ఏ జబ్బులతో ఉన్నారో మీకు తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అనారోగ్యముల నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా విడుదల చెయ్యునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. తర్వాత మరి యొక్క 7-8 వచనాల్లోనే మరి చూస్తున్నాం, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. యెహోవా మహిమ ఎక్కడంట, నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి మరి మోషే విడిపించుకుని వస్తున్నప్పుడు వారి వెనుకలో ఎవరున్నారంట, ఎవరున్నారు? దేవుని యొక్క సైన్యం ఆడ ఉంది. హల్లెలూయా. పగులు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారికి ఎలా ఉన్నాడంట, మరి దేవుడు ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. వారిని కాపాడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అంటే దేవుడు మనల్ని ఏం చేసావంట, ఆయన సంపూర్ణమైన భద్రతను ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. ఎటువంటి భద్రత అంట, ఎటువంటి భద్రత, ఎటువంటి ప్రొటెక్షను? సంపూర్ణమైన భద్రత. చెప్పండి అందరూ, నాకు సంపూర్ణమైన భద్రత అని. హల్లెలూయా కదా. నాకు సంపూర్ణమైన భద్రత. ఏ శత్రువు, ఏ యొక్క చేతబడి, ఏ మాంత్రిక శక్తులు ఏవి కూడా మనకు ఏమి చేసుకోలేవు. హల్లెలూయా. ఎందుకంటే మన వెనుకటి భాగాన ఎవరున్నారంట, దేవుడు తన దూతలను మరి ఉంచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సైన్యము మన వెనుకలుగా ఉంది కాబట్టి మనకేమంట, ఎప్పటికీ కూడా మనకేం చెప్పండి, భద్రత. అది ఎటువంటి భద్రత అంటే సంపూర్ణమైన భద్రత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ సమయంలో మరి ఇక్కడ చూస్తుంటున్నాము, 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం.
నీవు పిలువగా అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. నేనున్నానను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ అందరు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఎందుకు హల్లెలూయా చెప్పమని చెప్తా ఉన్నాను? కొంతమంది ఎక్కడెక్కడ ఉంటున్నారు, దర్శనాలు చూసేవాళ్ళుగా ఉంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూస్తుంటున్నాము 9వ వచనంలో, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. అప్పుడు అంటే ఎప్పుడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. బైబిల్ గ్రంథంలో అప్పుడు అప్పుడు అని వచ్చినప్పుడు అది ఎప్పుడు అన్నది మనం ఏం చేయాలంటే మనం గ్రహించాలి. హల్లెలూయా కదా. ఇంతకుముందు మనము ధ్యానించాం కదా. ఉపవాసం ఉండి తమ్మును తాము తగ్గించుకున్న వారుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏమైందంట? మోయాబీయుల మీద, బెన్యామీనుల మీద దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించినాడు అప్పుడు. హల్లెలూయా. నెక్స్ట్ చూస్తున్నాం. అప్పుడు అంటే ఎప్పుడంట? ఆహారము లేని వారికి నీవు ఆహారం ఇచ్చినప్పుడు, వస్త్రము లేని వాళ్ళకి వస్త్రములు నీవు ఇచ్చినప్పుడు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడంట? అప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మళ్ళీ ఇంకా ఎప్పుడు? అప్పుడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం. ఇక్కడ చూడండి, అప్పుడు ఏం కలుగుతుందంట మన జీవితంలో? మరి అలాగున నీవు చేసినట్లా నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. స్వస్థత నీకు ఏం కలుగుతుందంట? శీఘ్రముగా. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఎట్లా చేసినాడో అప్పుడు అట్లా చేసినప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుందంట? చెప్పండి. స్వస్థత శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. హల్లెలూయా. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను. అప్పుడు. ఎప్పుడంట? అప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా కదా. నీవు పిలవాలంటే, దేవుడు నీ ప్రార్థన వినాలంటే ఏం చేయాలంట? ఆయన ఉపదేశాన్ని నీవు వినాలి. హల్లెలూయా. ఆయన ఉపదేశాన్ని వినాలి. ఆయన ఎట్లా నడిపిస్తాడో నీవు అట్లా నడవాలి. మన ప్రకారంగా మనం నడవడం కాదు, నీ ప్రకారంగా నీ నడవడం కాదు. ఆయన నడిపించిన విధముగా మనము నడిచినప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇతరులను 9వ వచనంలో ఇతరులను బాధించుటయు ఏమంటమా? చెప్పండి. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇతరులను బాధించుటయు. మనం ఏమేమి మానాలంట? ఇక్కడ చూడండి, ఇతరులను బాధిస్తూ ఉన్నట్లయితే ఏం చేయాలి? బాధించేది మానేయాలి. వేలు పెట్టి చూపి మనం ఏం చేస్తుంటామంటే కొంతమందిని తిరస్కారము చేస్తూ ఉంటాం. ఆ తిరస్కారమైన మనస్సును మనం తీసేసుకోవాలి. మూడవది ఏమంట? చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. దేనిని మాని? చెడ్డ దానిని బట్టి మాట్లాడుట నీవు మాని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఈ విధంగా మనము బాధించేది దేవునికి ఇష్టమా? వేలు చూపెట్టి వేరే వాళ్ళని తిరస్కరించడము దేవునికి ఇష్టమా? చెడ్డదానిని మాట్లాడడం దేవునికి ఇష్టమా? మన పరిశుద్ధ దేవునికి ఇవి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఏ విధంగా ఉండాలంటే, మనము ఎవరిని కూడా ఏం చేయకూడదంట? మనము బాధించకూడదు. హల్లెలూయా. ఎవరిని కూడా మనం ఏం చేయకూడదంట? బాధించకూడదు. బాధపడితే మనమే పడాలి బాధ. హల్లెలూయా. ఆ బాధను దేవునికి అప్పగించి ఏం చేయాలంట? మనమే బాధపడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. వేలు పెట్టి చూపి తిరస్కరించు కదా. వాళ్ళు ఇట్లా చూడు, వీడు ఇట్లా చూడు, ఆమె ఇట్లా చూడు, ఆయప్ప ఇట్లా చూడు, వేలు పెట్టి మనం ఏం చేయకూడదంట? తిరస్కరించకూడదు. హల్లెలూయా.
చెడ్డదానిని బట్టి మాటలాడుటయు కదా. కొంతమంది ఏం చేస్తారంటే చెడ్డదానిని బట్టి మాట్లాడుతుంటారు, చెడ్డదానిని గురించి ధ్యానిస్తూ ఉంటారు కదా. ఎవరైనా ఒకటి చెడ్డదానిని మాట్లాడుతుంటే దాన్ని కలుపుకొని ఏం చేస్తారంట, ఇంకా చెడ్డ విషయాలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక వ్యక్తి గురించి మంచి విషయాలు మాట్లాడరు, ఒక వ్యక్తి గురించి ఏం మాట్లాడతారంటమ్మా, చెడ్డ విషయాలు మాట్లాడేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. వాటన్నిటిని ఏం చేయాలంట, మానివేయాలి. హల్లెలూయా కదా. ఉపవాస ప్రార్థనలో నీవు ఉన్నావా, ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నావా, ఇవన్నీ ఏం చేయాలి, మానివేయాలని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము మానివేయకుండా పక్కన పెట్టి ఉపవాస ప్రార్థన చేస్తే నీకేమి ప్రయోజనము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా కదా. దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు, నువ్వు ఎవరితో నా శత్రువుగా ఉంటే నీవు వారిని ఏం చేయాలి, క్షమించేయి, వారితో నువ్వేం చేయాలి, సమాధానపడు అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఇది దేవుని ఉపదేశమా కాదా? సైతాన్ గాడు ఏమంటాడు, ఏయ్ నీవేం తక్కువనా, నీ వాళ్ళ దగ్గర పోయి తగ్గించుకునేది ఏముంది, నీ స్టేటస్ ఏమి, నీ బిల్టప్ ఏమి, హల్లెలూయా అని చెప్పేసి అంటాడు సాతాను గాడు. అయితే మనం ఏం చేస్తాం, చాలా వరకు సాతాను ఉపదేశం వింటామా, దేవుని ఉపదేశం వింటామా? అవును కదని కాలర్ ఎగరేసి నేను తక్కువ వాడి కిన్నా, లేకుంటే ఆమె కిన్నా నేనేమి తక్కువనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు అంట, హల్లెలూయా, ఆయన మాటకు మనం లోబడాలంట. కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడంట, నీవు నేరుగా పోయి ఆ వ్యక్తితో ఏం చేయాలి, సమాధానపడమని దేవుడు మాట్లాడతాడంట. హల్లెలూయా కదా. కొన్నిసార్లు దేవుడు ఏ విధంగా మాట్లాడతాడంటే, నీ ఫోన్ చేసి ఆ వ్యక్తితో నీవు క్షమాపణ అడిగి సమాధాన పడుమని చెప్పేసి దేవుడు మాట్లాడేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మాటకు మనం లోబడే వాళ్ళుగా మనం ఉంటా ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ద్వేషించిన నీ శత్రువు యొక్క బర్త్డే వచ్చిందండి, హల్లెలూయా, లేకుండా పుట్టినరోజు వచ్చిందండి, ఏదైనా మ్యారేజ్ వచ్చిందండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు నేను పిలవలేదు, మనం ఏం చేస్తాం, పిలవని పేరా అంటే మనం పోము, పిలవని పేరా అంటానికి మనం పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ శత్రువు నీకు ఎదురుగా కనిపించాడు అనుకో, ఏం చేయాలంట, వాళ్ళతో మాట్లాడి కంగ్రాచులేషన్స్ వాళ్ళకి చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నీకు అనుకూలమైతే ఏం చేయాలంట, మీకు వాళ్ళకు ఒక గిఫ్ట్ వాళ్ళకి మీరు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానివలన ఏమి తెలుస్తుందంటే, నీవు నీ శత్రువును క్షమించింది మరి దేవుడు చూస్తూ ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, నీ శత్రువును నువ్వు ఏ విధముగా ప్రేమిస్తున్నావన్నది దేవుడు చూచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మాటకు లోబడితే మన జీవితంలో ఏమంటారు చెప్పండి, గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూచేవాళ్ళుగా మనం ఉంటా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, అది రేపటి దినాన మనం ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమంటే, హల్లెలూయా, నీకు ఎక్కువ కృప కావాలనా? హల్లెలూయా, నీవు దేవుని యొక్క అధికమైన కృప నీకు కావాలా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట, నీ జీవితంలో మన జీవితంలో దీనత్వాన్ని కలిగిన వారుగా మనం ఉండాలి. ఎంత దీనత్వాన్ని కలిగిన వాళ్ళు ఉంటామో అంత కృప దేవుడు అధికమో చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. దీనత్వం కలగాలి, తగ్గింపు కలిగిన వాళ్ళుగా ఉండాలి. మనము ఆయన ఉపదేశాన్ని వినేవాళ్ళుగా ఉండాలి. ఆయన నడిపించినట్లుగా మనం నడిచేవారుగా ఉన్నప్పుడు దేవుడంట మనల్ని ఏం చేస్తాడంటమ్మా, మీరు ప్రయోజకులుగా ఉంటారు, మీరు ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఉంటారు, మీరు దీవించబడిన వాళ్ళుగా మీరు ఉంటారు. దారిద్రత మీ యొద్దకు రాదు. ప్రైజ్ ది లార్డ్. నీకు అనారోగ్యం రాదు.
కదా. అనారోగ్యం కొన్నిసార్లు ఎందుకు వస్తుందంటే అసమాధానాన్ని బట్టి అనారోగ్యం వచ్చేదిగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగుగాక. దాన్ని బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను నీవు తగ్గించుకో. హల్లెలూయా. దేవుని ఉపదేశాన్ని నీవు విను, ఆయన నడిచినట్లుగా నీవు నడుచు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు మనం తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నీ ఉపదేశం ప్రకారంగా, ప్రభు నీ ఉపదేశాన్ని నేను వింటానయ్యా, నీవు నడిచినట్లుగా, నీవు నడిపించినట్లుగా నేను నడుస్తానయ్యా అని మనం తీర్మానం చేసుకుంటే, హల్లెలూయా, ఈ ఉపవాస దినములలో నీవు చేసుకున్న ప్రార్థనను బట్టి ఈరోజే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప ప్రయోజనాలను నీ జీవితంలో చూడబోతా ఉన్నావు. ప్రైజ్ లార్డ్. నేను అట్లా తగ్గించుకున్నా నాకేమొస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు వెంటనే కనబడకపోవచ్చు, కానీ నిన్ను నీవు తగ్గించుకునే దాన్ని బట్టి క్రమక్రమముగా దేవుడు నీ జీవితములో నిన్ను ఆశీర్వదించేది నీ ఇరుగు పొరుగు వారు అందరూ కూడా చూచి ఆశ్చర్యపోయేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అటువంటి ప్రయోజనకరమైన కార్యములను దేవుడు ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.